భారత వైమానిక దళం శక్తిని మరింత పెంచే కీలక పరిణామం చోటు చేసుకుంది. అత్యాధునిక 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన Su-57ను భారత్కు అందించేందుకు రష్యా ముందుకొచ్చింది. అంతేకాదు భారత్లోనే ఈ యుద్ధ విమానాల తయారీకి కూడా సిద్ధమని ప్రకటించింది. Su-57 రష్యా అభివృద్ధి చేసిన 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్. శత్రు రాడార్లకు చిక్కకుండా ప్రయాణించడం, సూపర్ క్రూజ్ సామర్థ్యం, అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు దీని ప్రత్యేకతలు. గగనతలంలో ఆధిపత్యం సాధించేందుకు ఈ జెట్ని రూపొందించారు. భారత్కు Su-57లను సరఫరా చేయడమే కాదు, దేశీయంగా ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని కూడా రష్యా ప్రతిపాదించింది. టెక్నాలజీ బదిలీతో పాటు భారత రక్షణ రంగానికి అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధమని తెలిపింది. ప్రస్తుతం భారత వైమానిక దళం తన యుద్ధ విమానాల సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాల్లో ఉంది. ఒకవైపు స్వదేశీ AMCA ప్రాజెక్టును అభివృద్ధి చేస్తూనే మరోవైపు తక్షణ అవసరాల కోసం అత్యాధునిక విదేశీ యుద్ధ విమానాల ఎంపికలను భారత్ పరిశీలిస్తోంది. అయితే Su-57 కొనుగోలుపై భారత్ ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. రక్షణ, సాంకేతిక, వ్యూహాత్మక అంశాలను పరిశీలించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారత్కు Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ల ప్రతిపాదన ఇప్పుడు రక్షణ రంగంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ డీల్ కనుక కార్యరూపం దాల్చితే భారత వైమానిక దళానికి మరింత బలం చేకూరనుంది. భారత్తో సంబంధాల విషయంలో కీలక కామెంట్స్ చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆంక్షల రూపంలో భారత్ను ఇబ్బంది పెడితే అవి తిప్పికొడతాయని పశ్చిమ దేశాలకు చురకలంటించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్కు ఆంక్షల పేరిట ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే అవి వారికే ఎదురుదెబ్బలవుతాయన్నారు. భారత సార్వభౌమాధికార దేశమని, తన వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. సెయింట్ పీటర్స్బర్గ్లో జరుపుతున్న ఆర్థిక సదస్సులో మాట్లాడారు పుతిన్. Su-57, S-500 వంటి రష్యా రక్షణ ఉత్పత్తులను భారత్ ఒకవేళ కొనుగోలు చేస్తే అమెరికా నుంచి ఆంక్షలు ఎదురు కావచ్చునేమోనని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. జాతీయ ప్రయోజనాలకు అనుగుణమైన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని భారత్ అవలంబిస్తోందని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.